ఫంక్షన్ హాల్కి వెళ్ళగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం. ఇంకా వెళ్ళి కూర్చున్నాం అనమాట. అక్కడైతే మా ధృవి అయితే ఇంకా మా మమ్మీతో వియర్డ్ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంది. ఇక్కడ మా ధృవి అయితే మా అక్క వాళ్ళ పాపతో హైడ్ అండ్ సీక్ ఆడుతుంది. మా ధృవి పిచ్చేంటో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్లవర్స్ కనిపిస్తే చాలు వాటిని విప్పేసి తన తలపైన మన తలపైన వేస్తూ ఉంటుంది. మా ధృవి అయితే ఇంకా మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసింది ఆ రోజైతే. ఏసీ హాల్ కాబట్టి చల్లగా ప్రశాంతంగా ఉండే పెద్దగా ఇబ్బంది పడలేదు. ఇంకా తిరుగుతూనే ఉంది హాల్ అంతా. అయితే ఇక్కడ చూడండి నా హ్యాండ్ బ్యాగ్ ఫుల్ బరువు, తన వాటర్ బాటిల్ స్నాక్ ఐటమ్స్ ఉండే. లేపలేవు ధృవి, వద్దన్నా సరే లేదమ్మా నేను పట్టుకుంటా అని చెప్పి చెప్తా ఉంది. ఇంకా ఇక్కడైతే మా పెద్దక్క అండ్ వాళ్ళ అమ్మాయి అనమాట, మా మమ్మీ వాళ్ళ పెద్దక్క కూతురు అండ్ మనవరాలు. ఇంకా అప్పటికి లంచ్ టైం అయింది. ఫస్ట్ మా ధృవికి తినిపిస్తా అని చెప్పేసి మా మమ్మీ తినిపిస్తుంది. ఇక్కడైతే ఫస్ట్ కిడ్స్కి పెట్టేస్తే మనం ప్రశాంతంగా తినొచ్చు కదా. మేమైతే బయటకు వెళ్తే మోస్ట్లీ కర్డ్ రైసే పెడతాము. అదైతే ఈజీగా అవైలబుల్ ఉంటుంది, ఏం ఇష్యూస్ రావు. దట్టు మా ధృవికి కర్డ్ రైస్ ఇష్టం, మంచిగా తింటుంది. ఇంకా మా ధృవికి తినిపించేసి మేము లంచ్ కంప్లీట్ చేసుకుని వచ్చామన్నమాట. ఇంకా స్టేజ్ పైకి అయితే వెళ్ళలేదు. అప్పటికే స్టేజ్ పైన చాలామంది ఉన్నారు, కొంచెం స్లోగా వెళ్దాంలే అనేసి అనుకున్నాము. ఇంకా మా ధృవి అయితే మంచిగా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తుంది. ఇంట్లో ఉంటే అస్సలు ఇవ్వము, ఇట్లా బయటకు వచ్చినప్పుడు తప్పది ఇవ్వాల్సి వస్తుంది. వద్దు అంటే ఇంకా ఫుల్ ఏడుస్తూ ఉంటుంది. ధృవి ఎట్లుంది ధృవి? నాకు అన్నీ తెలుసు మాటలు.